ప్రభా సంవత్సరం అంతా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సంవత్సరం ఏమి సాధించలేదు, ఈ సంవత్సరం ఏమి ఆత్మీయంగా లేను, ఈ సంవత్సరం ఏమి విజయం లేదు, ఈ సంవత్సరం ఏమి క్షేమం లేదు, ఈ సంవత్సరం ఏమి సమాధానం లేదు, ఈ సంవత్సరం ఏమి మేలు లేదు. రేపు సూర్యోదయం కాబోతుంది క్యాలెండర్ ప్రకారం. ప్రభు మన దగ్గర నిలిచినాడు. ఈ సంవత్సరం అంతా 365 రోజులు సాధించగలనని వెళ్ళాము, ఓడిపోయాము. రాత్రంతా శ్రమపడినా విజయం రాకుండా అపజయాన్ని మూటగట్టుకొని వచ్చినాము. ఈ సంవత్సరం ఎప్పుడైనా మనకు అట్లా కనిపించిందా? దేవుని వాక్యానికి ఈ సంవత్సరం మనం ఎంత విలువిచ్చినాము. మనిషిని యొక్క గొప్ప సమస్య ఏంటంటే దరిద్రత, పేదరికం కాదు, ఒంటరితనం. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాలు ఇలాంటివి వచ్చినాయి. ముందుకు సాగలేక, వెనక్కి వెళ్ళలేక, కుడిపై పెళ్ళలేక, ఎడంవైపు పెళ్ళలేక, యేసు ప్రభువు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు రకరకాలుగా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చిన సంగతి వాక్యంలో మనకు ప్రస్తావించబడింది. అలాంటి ప్రత్యక్షతలో మూడవది యోహాను సువార్త 21వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. అది తిమిరే సముద్రం. దాదాపు 7 మంది శిష్యులు రాత్రి చేపలు పట్టడానికి బయలుదేరారు. రాత్రి వారు ఏం పట్టలేకపోయారు. సూర్యోదయం అయింది. యేసు ప్రభువారు ఆ సముద్ర ధరెన నిల్చున్నాడు. రిక్త హస్తాలతో, ఖాళీ హృదయాలతో, రిక్త దోణెలతో, ఖాళీ వలలతో ఈ 7 మంది సమూహాన్ని ఆయన చూచినాడు. వారి దగ్గరికి వచ్చినాడు, మాట్లాడినాడు. వారితో సంభాషిస్తున్న సమయంలోనే రాయబడిన వాక్యము, దేవుడు వారిని లేదా యేసుప్రభు వారిని కుడివైపు వల వేయమన్నాడు. వేశారు. 153 విస్తారమైన లేదా పెద్ద చేపలు పడినట్లు వాక్యాలను మనం చూస్తాం. వారందరూ దిగి దరికి రాగానే ప్రభు వారికి చేపలు, రొట్టెలు సిద్ధపరిచి నిప్పుల మీద వారిని భోజనానికి ఆహ్వానిస్తున్న సంగతి 21వ అధ్యాయం మొదటి భాగం యొక్క వృత్తాంతం. శిష్యుల విషయానికి వస్తే 21వ అధ్యాయం 3వ వచనంలో వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. దే కాట్ నథింగ్ ఇన్ ద నైట్. ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఏమీ పట్టని రాత్రి, ఏమీ దొరకని రాత్రి, ఏమీ సంపాదించని రాత్రి, ఏమీ పొందని రాత్రి. ఆ రాత్రి వారి జీవితాన్ని సూర్యోదయంలోనికి నడిపించింది. ఆ రాత్రి అనే దాని గురించి ఒక 5 విషయాలు బైబిల్ని ఆధారం చేసుకుని మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆ రాత్రే లేకపోయింటే ఈ శిష్యుల సంగతి ఏమైండేది? ఆ రాత్రే లేకపోయింటే పాత నిబంధనలో కొంతమంది భక్తుల జీవితాలు ఏమైండేది? మెట్టుకు మనకు ఆ రాత్రి ఉందా లేదా? ఆ అనేది ఇది చిన్నది కాదు, పెద్దది. పెద్ద దీర్ఘం తీసినారు. ఈ దీర్ఘం ఎక్కడ దాకా వెళ్ళిందంటే లూకాసు వార్త దాటి, మార్క్ దాటి, మత్తయి దాటి, ప్రవక్తలను దాటి, పెద్ద ప్రవక్తలను దాటి, చరిత్ర దాటి, అలాగే ఇశ్రాయేల్ చరిత్ర దాటి ఆది కాండము దాకా వెళ్ళింది. సరే, అక్కడి నుండి ప్రస్తావించబడిన ఆ రాత్రులు చాలా ప్రస్తావించబడ్డాయి. కానీ సమయార్థబాటును బట్టి ఒక 5 మాత్రం మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ మీకు తెలిసిన లేఖన భాగాలే, మరలా జ్ఞాపకం చేసుకోవడం ఆవశ్యం. మొదటిది నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 12 verse 12. దట్ నైట్. ఏంటి ఆ రాత్రి? ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందుల మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి ఎంతయో హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. ఆ రాత్రి, దట్ నైట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ తీసుకొని వచ్చిన ఆ రాత్రి, దట్ నైట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్, ఇస్రాయేలీలు అనుభవించిన ఆ రాత్రి. ఇది మనకు పరిచయము.
430 సంవత్సరాల బానిస బ్రతుకుల్లో సంఖ్యలలో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించుట కొరకై దేవుడు తన అనాదికాల సంకల్పాన్ని బట్టి తన దాసులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు అనుగ్రహించిన వాగ్దానము చొప్పున కాలము సంపూర్ణమైనప్పుడు మోషేను పంపించి ఫరో ఎదుట నిలబెట్టించి లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పోనిమ్మని కేక వేయటం ద్వారా దేవుని ప్రజలన్నీ ఇశ్రాయేలీయులు బయటికి రావాలని దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని అనుసరించి బయటికి రావటం కొరకే దాదాపు అద్భుతాల కార్యాలన్నీ జరిగించిన తర్వాత ఇప్పుడు ఒక రాత్రి వచ్చింది. ఆ రాత్రి 430 సంవత్సరాల్లో ఏ రాత్రి అలాంటి రాత్రి కాదు. కష్టపడిన రాత్రులు ఉండొచ్చు, ఇబ్బంది పడిన రాత్రులు ఉండొచ్చు, కన్నీరు కార్చిన రాత్రులు ఉండొచ్చు, వేదనకరమైన రాత్రులు ఉండొచ్చు, ఆపసోపాలు పడిన రాత్రులు ఉండొచ్చు, కానీ విడుదల పొందిన రాత్రి ఏ రాత్రి కాదు. ఆ రాత్రే దట్ నైట్ ఆఫ్ రిడమ్షన్, దట్ నైట్ ఆఫ్ సాల్వేషన్. ఆ రాత్రి దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించింది ఏంటంటే ప్రతి ఇంటికి అవసరమైన నిర్దోషమైన ఒక గొర్రెపిల్లను సిద్ధం చేసుకుని ఆ గొర్రెపిల్లను సాయంకాలం వధించి దాని రక్తాన్ని వారి గుమ్మం యొక్క నిలువు కమ్మీలకు అడ్డ కమ్మీకి రక్తాన్ని ప్రోక్షించాలని దేవుని ఆజ్ఞ ఇది. ఈ నిలువు కమ్మీలకి అడ్డ కమ్మీలకి అడ్డదిడ్డంగా డయాగోనల్గా కాదు, దేవుడు ఎలాగో ఆజ్ఞాపించినాడో అలాగే మొదట ఈ నిలువు కమ్మీలకు చేయాలి. అంటే ఈ వైపు రక్త ప్రోక్షణ, ఈ వైపు రక్త ప్రోక్షణ జరిగిందనుకోండి, ఈ రెండు కలిపినారనుకోండి ఒక ఊహారేఖ ద్వారా. తర్వాత పైన అడ్డకంబికి చేసినారు కదా, అక్కడ కూడా రక్త ప్రోక్షణ చేసిన తర్వాత దానిని కూడా ఒక ఊహారేఖ కిందకి కలిపినామనుకోండి, ఏం కనిపిస్తుంది? సిలువ కనిపిస్తుంది. సిలువ యొక్క దృశ్యము దేవుడు ఈ విమోచన కార్యక్రమం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతున్నాడు. యోహాను భక్తుడితో మొదటి అధ్యాయం యోహాను సువార్తలో ప్రస్తావించినట్లు, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ప్రవచనము నెరవేర్చబడక మునిపే దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలీయుల విమోచనలో భాగమై దాగి ఉన్నాడంటే తప్ప ఆ సిలువకు లోపటున్న వారు ఎవరున్నారో వారి దగ్గరికి మానసంహారకుడు రాకుండా దాటిపోయాడు. ఆ గుమ్మానికి బయట ఎవరున్నారు? ఎవరు ఆ రక్త ప్రోక్షణకి వెలపట్టున్నారు? ఎవరు ఆ శిలువ దృశ్యానికి వెలపట్టున్నారు? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఉండొచ్చు. వాళ్ళు ఇశ్రాయేలీలు ఉండొచ్చు, ఐగుప్తీయులు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, గొప్పవారు ఉండొచ్చు, బలశాలు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, శ్రేష్ఠులు ఉండొచ్చు, లాఘనీయమైన వారు ఉండొచ్చు, అందచందాలు కలిగిన వారు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ధనఘనతలు కలిగిన వారు ఉండొచ్చు. అయితే మానసంహారకుడు వారి దగ్గరికి ప్రవేశించి క్షుణ్ణంగా వారిని మృంగివేసినాడన్న సంగతి మనకి ఇలాగే అర్థం అవుతుంది. ఎవరు బలహీనులైనా, దరిద్రులైనా, దీనులైనా, సామాన్యులైనా, పేదలైనా ఆ రక్తానికి వెలపట్టున్నారు, ఆ గుమ్మానికి లోపట్టున్నారు, ఆ సిలువకు లోపట్టున్నారు. వారిని మానసంహారకుడు తాకుండా మరణం దాటిపోయింది. దాన్నే పాస్ ఓవర్, దాటిపోవుట అని అంటారు. అలాగే కొత్త నిబంధనలోనికి మనం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన పాపములన్నీ భరించుట కొరకై కల్వరి కొండ మీదకి వెళ్ళక మునుపు అప్పగించబడి ఆ రాత్రి గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఆ పాత్ర తీసుకొని, ఇది మన కొరకు ఆయన తాగబోయే పాత్రని జ్ఞాపకం చేసుకుని తాను అర్పించుకొని ఆ రాత్రి అప్పగించబడి ఉదయకాలమున సిలువ దగ్గరికి కొనిపోబడ్డాడు. యేసుప్రభు యొక్క సిలువ పాపాత్ముడైన మానవుని కొరకే దేవుడు ఏర్పాటు చేసిన అనాదికాల విమోచన మార్గం. నో క్రాస్, నో రిడెంప్షన్. సిలువ లేకపోతే విడుదల లేదు. నో క్రాస్, నో సాల్వేషన్. సిలువ లేకపోతే మనిషినికి రక్షణ లేదు. మనిషిని రక్షణ అవసరం ఏముంది? మనుషుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు. అదే పాత నిబంధన అంతా గోచరిస్తుంది. అందుకే ఆదికాండం పాత నిబంధనలో మొదటి పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఏదామా నీవెక్కడ, ఏడం వేర్ అర్దావు, అవ్వా నీవెక్కడని అడగలేదు, సర్పమా నీవెక్కడని అడగలేదు, సింహమా నీవెక్కడున్నావు, పులి నీవెక్కడున్నావు, నక్క నువ్వెక్కడున్నావు, కుక్క నువ్వెక్కడున్నావు, పంది నువ్వెక్కడున్నావు, పక్షి నువ్వెక్కడున్నావు. నో, గాడ్ ఈజ్ నాట్ మైండ్ఫుల్ అబౌట్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద క్రియేషన్, బట్ ఈజ్ మైండ్ఫుల్ అబౌట్ ద క్రియేషన్ హూ వాజ్ ఫార్మ్డ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. దేవుడు తన సొంత రూపంలో తయారు చేసి తన చేతులతో ఎత్తుకొని మాంసపు ముద్ద కాకమునిపే మట్టి ముద్దలో నుండి మహిమైశ్వర్యం తీసుకురావడానికి ఆ మట్టి ముద్ద నాసికారంధ్రములోనికి జీవవాయువుది జీవాత్ముడైన ఏ మనుషుడయ్యాడు?
ఆ మనుషుని దగ్గరికి దేవుడు వెళ్ళి, ఏడం వేర్ ఆర్ దౌ, వాట్ ఎ లవ్ ఇట్ ఈస్. తోట నీవెక్కడున్నావు అని అడగలేదు, ఆ తోటలోని చెట్ల ఫలాలు మీరు ఎక్కడున్నాయని అడగలేదు. దే ఆర్ సో కాస్ట్లీ, అవి చాలా విలువైనవి, చాలా అందమైనవి, చాలా ఆకర్షణీయమైనవి, చాలా చక్కగా కనిపిస్తున్నాయి. సృష్టి అంతా అబ్బురపరిచేటట్టుగా ఆ దినాన ఏదైనా తోట ఉంది. God is not mindful about the creation, but He is mindful about the person whom He has created in His own image. తన రూపంలో తయారు చేసిన మనిషిని విషయమై దేవునికి అంత పట్టింపు ఉంది. అందుకే మనిషిని వెంట దేవుడు పడ్డాడు. ఎక్కడున్నావు, 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 ఎక్కడున్నావు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత, కొత్త నిబంధనలో మొదటి పుస్తకం ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనములో మనుషుడు దేవుని వెంట పడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది, ద మ్యాగస్ కేమ్ టు జెరూసలేం అండ్ ఆస్క్డ్ ద కింగ్, వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా, మేము ఆయనను పూజింపవాలి. వేర్ ఈస్ హీ, వేర్ ఈస్ గాడ్, వేర్ ఈస్ గాడ్, వేర్ ఈస్ గాడ్, వేర్ ఈస్ గాడ్. పాత నిబంధనలో దేవుడు ఏమన్నాడు, వేర్ ఈస్ మ్యాన్, వేర్ ఈస్ మ్యాన్, వేర్ ఈస్ మ్యాన్. మనుషుడు ఎక్కడ, మనుషుడు ఎక్కడ, మనుషుడు ఎక్కడ అన్నాడు. కొత్త నిబంధనలో మనుషుడు ఏమన్నాడు, దేవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ అన్నాడు. మరి ఇద్దరు ఎదుగుతా ఉంటే కలిసే మార్గం ఏంటి? అదే ఈ బైబిల్ ప్రబోధించే ఆధ్యాత్మికమైన సంగతి. యెరూషలేముకి అల్లంత దూరాన్న కల్వరి కొండ మీద లోకరక్షకుడు మన పాపంలో కొరకై శిలువ మీద వేలాడినప్పుడు పిలాతు, యోహాను 19:19 చెప్పబడింది, జీసస్ ఆఫ్ నాజరేత్, ద కింగ్ ఆఫ్ జూస్. నజరేయుడైన యేసు యూదులకు రాజు. మత్తయి 2:2 ఏంటి, వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? సత్రములో మాత్రమే కాదు, ఇంట్లో మాత్రమే కాదు, దోణిలో మాత్రమే కాదు, కొండ మీద మాత్రమే కాదు, అక్కడంతా ఆయన సంచరించిన మన రక్షణకు సార్థకత కాదు. కానీ ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. ఇప్పుడు దొంగలు, ద్రోహులు, పడిపోయిన వారు, చెడిపోయిన వారు ఆయన శిలువ దగ్గరికి వచ్చినారు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. పాపాత్ముడైన మనుషుడు, పరిశుద్ధమైన దేవుడు కలిసిన ఏకైక స్థలం కల్వరి కొండ. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? యేసుప్రభు దొంగతో అన్నాడు, టుడే దౌ షాల్ట్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్. నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉండవు. దిస్ ఈజ్ ద క్లైమాక్స్ ఆఫ్ ద బైబిల్. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ అంతర్యం ఇదే. రక్షకుడు మనకు ప్రబోధపరిచే ఆధ్యాత్మికమైన ప్రేమ చిహ్నం ఇదే. దట్ నైట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ సిద్ధపరచబడిన ఆ రాత్రి ముందుకెళ్ళక మనపు ఇంకా యేసుప్రభుని అంగీకరించకుండా పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే దేవుడు మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు. బహుశా ఈ మందిరానికి రావడం నీకు అలవాటేమో, ఆన్లైన్లో వినడం అలవాటేమో, దేవుని వాక్యం వినడం అలవాటేమో, చదవడం అలవాటేమో, అన్నీ పరిచయమేమో. రక్షించబడకుండా, పాపక్షమాపణ పొందకుండా మనుషుడు దేవుని కలుసుకోలేడు. నువ్వు దేవుణ్ణి కలుసుకోకపోయినా, ఎన్ని సంవత్సరాలు ఇలాగొచ్చినా, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అయినా అది పెదవుల మీద ఉంటుంది కానీ హృదయంలో కాదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. కనుక యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధుడిగా చేయబడి దేవునితో పాటు సదాకాలం ఉండే దైవ సాన్నిధ్యంలోనికి ఉచితమైన ప్రవేశాన్ని పొందబోతున్నాడు. ఈ రాజ్యం వద్దా, ఈ పాపక్షమాపణ వద్దా, ఈ మారు మనస్సు వద్దా, ఈ రక్షణ భాగ్యం వద్దా, ఈ రాత్రి దేవుడిని ఈ దట్ నైట్, ఆ రాత్రి దేవుడు నీ కొరకై చేసిన గొల్గతా కొండ మీదకి వెళ్ళక మునుపు గెత్సెమనే తోటలో చేసిన ఆ పాత్రను తాగటానికి ఇష్టపడ్డాడు. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందొద్దురు. దే గాట్ నథింగ్ ఆన్ దట్ నైట్. ఆ రాత్రి వారు ఏమీ పట్టలేదు. రెండవ ఆ రాత్రి, సెకండ్ దట్ నైట్, ఆదికాండం 32వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 32, 21, 22, వర్స్ 21 and verse 22. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తన గుంపులో ఆ రాత్రి నిలిచిపోయాను. 22, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మందిని పిల్లలను తీసుకుని బోకు రేవు దాటి
పోయెను. దట్ నైట్ ఆఫ్ జాకబ్, యాకోబు కలిగిన ఆ రాత్రి. 32వ అధ్యాయం ఆదికాండం యాకోబు జీవితంలో మలుపు రాయి, ఉద్ధరించబడిన సందర్భం. యాకోబు దేవుని ఆజ్ఞకు విధేయత చూపించి తన మామగారైన లాబాను ఇంటి నుండి మంద మార్బల్యముతో, కుటుంబ సమూహముతో, దాసులతో, పరివారంతో, దేవుడిచ్చిన ఆస్తితో బయలుదేరి దేవుడు తనకు ప్రత్యక్షమైన స్థలంలోనికి పరుగులు తీస్తున్న దినం అది. ఒక సందర్భం వచ్చింది, రాత్రి అయిపోయింది, ఏసే వస్తున్నాడని తెలిసింది. ఆయన ఎలాగ ఎదుర్కోవాలో అర్థం కాలేదు. 400 మందితో వస్తున్నాడు. ఆయనకు తను ఇంతకుముందు చేసిన మోసం గుర్తొచ్చింది. చంపబోతాడేమో అని తలంచుతూ వచ్చినాడు. ప్రాణం భయం చేతి ఏం చేయాలో దిక్కుదోచక రాత్రి నిలిచిపోయాను. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాలు ఇలాంటివి వచ్చినాయి. ముందుకు సాగలేక, వెనక్కి వెళ్ళలేక, కుడిపై పెళ్ళలేక, ఎడంవైపు పెళ్ళలేక అక్కడే నిలబడిపోయిన రాత్రి. ఆ తర్వాత వచనాల్లో యాకోబుని గురించి రాయబడుతూ వచ్చింది, ఈ వాజ్ లెఫ్ట్ అలోన్ దట్ నైట్. ఆ రాత్రి యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. అంత పరివారం ఉంది, ఒక్కడైపోయాడా? భార్యలు ఉన్నారు, దాసులు ఉన్నారు, దాసులు నాన్నలు ఉన్నారు, ఆస్తి ఉంది, సంపద ఉంది, కుమారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ ఈ వాజ్ అలోన్. టుడే ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ పవర్టీ బట్ లోన్లీనెస్. మనిషిని యొక్క గొప్ప సమస్య ఏంటంటే దరిద్రత, పేదరికం కాదు, ఒంటరితనం. ఒక్కళ్ళే అయిపోయాం. అదేంటి ఒక్కళ్ళు అయిపోయారు? పెళ్ళైంది కదా, పిల్లలు ఉన్నారు కదా, కుటుంబం ఉంది కదా. కుటుంబం అంతా ఉన్నట్లే ఉంటుంది. భర్త, భార్య, పిల్లలు అందరూ ఒకే గదిలోనే ఒకే రూఫ్ కిందే ఉన్నట్టుంటారు. బట్ వారి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలేక ఒక్కరే ఆ రాత్రి అలాగే మిగిలిపోతున్నారు. అలాగే ఒక్కరిగా మిగిలిపోయిన ఆ రాత్రి ఒక్కడు యాకోబును దర్శించినాడు. ఆ ఒక్కడే దేవుడు. నాకు తెలిసి బైబిల్ చరిత్ర అంతట్లో ఒక్క రాత్రి ఒక్క మనుషులతో పెనగలాడడం అనేది యాకోబుకు మాత్రమే చెందింది. దిస్ ఈజ్ ద పేటెంట్ ఆఫ్ జాకబ్. ఇంకెవరికి చెందలేదంటే తప్పు కాదేమో. ఇంకొక మాటలో చెప్పాలంటే, మొట్టమొదట ఆల్ నైట్ ప్రేయర్ ఎవరు చేశారో తెలుసా? యాకోబే చేశాడు. మొట్టమొదట ఆల్ నైట్ ప్రేయర్ కూడా ఎక్కడ జరిగిందో తెలుసు? మందిరంలో కాదు, హెబ్రోను రేవు దగ్గర. సో ఆల్ నైట్ ప్రేయర్ అంటేనే, ప్రార్థన అంటేనే మనకు కష్టము, ఇంకా ఆల్ నైట్ ప్రేయర్ అంటేనే ఇంకా కష్టం. కొంతమంది ఆల్ నైట్ సంపూర్ణ రాత్రి ప్రార్థన కొరకే చేరి వస్తే ఆపసోపాలు పడుతుంటారు. కొంతమంది ప్రార్థన చేస్తే కొంతమందికి ఊపు వస్తుంది, కొంతమంది ప్రార్థన చేస్తే ఆ ఉండే ఊపు కూడా పోతూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే 2 రకాల ప్రజలు ప్రార్థనకు వస్తారు. అది సమస్య. ఊపు ఇచ్చే ప్రజలే ప్రార్థనకు వస్తే చాలా బాగుంటుంది, కానీ ఊపు తగ్గించేవాళ్ళు కూడా ప్రార్థనకు వస్తారు. ముఖ్యంగా వాళ్ళే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ప్రార్థన ఆత్మను ఆర్పే అగ్ని. ప్రార్థన ఆత్మను రగల్పే అగ్ని వేరుగా ఉంటుంది, అది దైవాగ్ని. మనం కొంతమంది కలిసి వచ్చినప్పుడు ప్రార్థన కొరికే వాక్యము, పాటలు, తర్వాత ప్రోత్సాహం, ఇతరుల ప్రార్థనలు ఇవన్నీ జరిగినా కూడా మనం కూర్చోవాలంటే, మోకరించాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా అటు ఇటు బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. మధ్య మధ్యలో టీస్ సప్లై చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా ఎప్పుడు తెల్లవారుతుంది అంటారు. తెల్లవారిందని యాకోబుకి తెలియలేదు. ఇక్కడ హూ టోల్డ్ హిమ్ దట్ ఇట్ వాస్ డానింగ్? ఎవరు చెప్పారు ఇది తెల్లవారబోతుందని? దేవుడే చెప్పాడు, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము. అంటే ఈ వాజ్ మెస్మరైజ్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దైవ సాన్నిధ్యంలో మునిగిపోయినాడు. మనం పక్కన వాచ్ పెట్టుకుంటే ఎన్నిసార్లు చూస్తామో లెక్కే లేనన్నిసార్లు చూస్తాం. ముఖ్యంగా ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఇంకెన్నిసార్లు చూస్తాం. రాత్రి వాచ్ నైట్ సర్వీసెస్ చూడండి. మీకు ధైర్యం ఉంటే వాచ్ చూడకుండా ఉండండి. నేను చూడాలా, నాకు అవసరము. చూస్తూనే ఉంటాం. ఎప్పుడు వదులుతారో. అలాగే ఎప్పుడు తెల్లవారుతుంది ప్రార్థన ఎప్పుడైపోతుంది అని చూస్తూ ఉంటాం. యాకోబు అలాగే చూడలే. దేవుడే చూసేసి యాకోబుతో అన్నాడు, యాకోబు ఇంక టైం అయిపోయింది, తెల్లవారిపోతుంది, మరి వేరే వాళ్ళు వీళ్ళు వచ్చేస్తారు, బాగుండదు కదా, మనం నువ్వు ప్రార్థన చేసేది వాళ్ళకు కూడా తెలిసిపోద్ది, కనుక నువ్వు వెళ్ళిపోతే మంచిది, నేను కూడా వెళ్ళిపోతా అన్నాడు. వాట్ ఏ ఇంటిమేట్, పర్సనల్, పెనట్రేటింగ్, పవర్ఫుల్, పయస్ రిలేషన్షిప్ ఇట్ ఈస్. ఎంత ఆధ్యాత్మికమైన, ధన్యకరమైన వ్యక్తిగతమైన పరిచర్య భాగం ఇది. ఆ రాత్రి యాకోబు జీవితంలో లేకపోయింటే యాకోబు ఇంత గొప్పవాడు అయిండేవాడు కాడేమో. ఆయన పేరున ఒక జనం, ఆయన పేరున ఒక దేశం, ఆయన పేరు దేవుడు కూడా పెట్టుకోవటానికి పక్కన యాకోబు దేవుడు అని ఇష్టపడుతూ వచ్చినాడు.
దేవుడు అలాగ మార్చడానికి ఆయనకి హేతువు దట్ నైట్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థన చేసిన ఆ రాత్రి. మన సంగతి మనం రక్షణ పొందినా కానీ ఎప్పుడైనా మనకు అలాంటి రాత్రి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఉన్నట్లు గుర్తుందా? ఆ రాత్రి నా జీవితంలో లేకపోయింటే అనేది ఎప్పుడైనా మనకు అనిపిస్తుందా? రాత్రి పడకెళ్ళక మునిపే నిద్ర వస్తూ ఉంటుంది. 365 రోజుల్లో ప్రార్థన చేసింది చాలా తక్కువ అనుకుంటా, ఫోన్లో మాట్లాడిందే చాలా ఎక్కువ అనుకుంటా, దేవునితో మాట్లాడిందే తక్కువ అనుకుంటా, సాతానుతో మాట్లాడిందే, మనుషులతో మాట్లాడిందే ఎక్కువ అనుకుంటా. ఇలాంటి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని అనుకోవడం న్యాయమా? ఇలాంటి మనము దేవునితో పెనగలాడుతున్నామని అనుకోవడం సమంజసమా? ఇలాంటి మన దగ్గరికి దేవుడు వచ్చి తెల్లవారుతుంది నన్ను పోనిమ్మని అంటాడని అనుకుంటారా? మనమే చెప్పేస్తాం దేవుడికి, ప్రభా నువ్వు టైం చూసుకుంటున్నావు లేదో, తెల్లవారుతుంది మేము వెళ్ళేసి వస్తాం. వాట్ ఏ పారాడాక్సికల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి చెప్పాడు తెల్లవారుతుంది ఇంక వెళ్ళేస్తామని, దేవుడు చెప్తామంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తామంట. ఎంత తేడా ఉంది చూడండి ఆ భక్తులకి మన జీవితానికి. కనుక మన జీవితాన్ని మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. దట్ నైట్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థన చేసిన ఆ రాత్రి. మూడవది చూస్తామా? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం, 2 Samuel chapter 7 verse 4. 2 Samuel chapter 7 verse 4. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దట్ నైట్ ఆఫ్ నాతాను ఆ రాత్రి. మనకు నాతాన్ అంటేనే గుర్తొచ్చేది ఏంటంటే, దావీదు పొరపాటు చేసినప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి ఖండించినాడనే గుర్తొస్తుంది, కానీ అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ గుర్తురాదు. అది మధ్యలో నాతాన్ చేసిన పరిచర్య. అంతకుముందు పరిచర్య ఇక్కడ రాయబడింది 7వ అధ్యాయం. 7వ అధ్యాయం అయిన తర్వాత 11, 12 అధ్యాయాలు కనిపిస్తున్నాయి. అంటే మొదట దేవుడు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగ చెప్పాడు, వెళ్ళి నా సేవకుడైన దావీదుతో దేవుని మందిరాన్ని కట్టుట కొరకు అవసరమైనవన్నీ సిద్ధపరచాలా, ఏమేమి చేయాలనుకున్నాడు అన్నీ సిద్ధపరచమని పంపించడానికి పూనుకున్నాడు. నాతాన్ అంటే దావీదుకి చాలా ఇష్టం. సాధారణంగా మనకి ఎవరైనా కౌన్సిలింగ్ ఇస్తే, మనల్ని కరెక్ట్ చేస్తే మనకు వాళ్ళు ఇష్టం ఉండదు. నాతాను ఎలాంటి గొప్ప ప్రవక్త అయిపోయాడంటే, దేవుని ద్వారా పంపించబడిన తర్వాత నువ్వు దావీదు దగ్గరికి ఇలాగ చెప్పు, ఆ మనుషుడు నువ్వే అని చెప్పాలా, ఆ రాజు నువ్వే కాదు, ఆ యెహోవా హృదయానుసారుడు నువ్వే అని కాదు, ఆ యుద్ధశాలు నువ్వే అని కాదు, ఆ దావీదు 1000 కొలది సౌలు 10,000 కొలది సౌలు 1000 కొలది అని పాడిన దావీదు నువ్వే అని కాదా, ఆ మనుషుడు నువ్వే అని నువ్వు పోయి చెప్పాలా. దీనికి మాత్రం ఏమన్నా పంపి ప్రభా వేరేది కావాలంటే నేను పోతా అని చెప్పిండొచ్చు. నాతను అలాగొచ్చినాడు, దావీదు దగ్గరికి ఆ మాటలు చెప్పడానికి ఇష్టపడ్డాడు, దావీదు ఆ కరెక్షన్ ఇష్టపడ్డాడు. నాతనంటే దావీదుకు వల్లమాలిన అభిమానం తెలుసా? ఎందుకో కానీ అంటే నేను ఈ మాట చెప్తున్నా, మీరు వేరుగా అన్నిదా భావించొద్దండి. సమూయేలు సౌలుని ఎక్కువ ప్రేమించినాడు, సౌలు కూడా సమూయేలుని ఎక్కువ పట్టించుకున్నాడు. ఎందుకో సమూయేలు దావీదుని అంత ఎక్కువ పట్టించుకోలేదు, కానీ దేవుడు నాతానును పంపించినాడు దావీదు దగ్గరికి. వెన్ యు ఆర్ స్పిరిచువల్, నువ్వు ఆత్మీయంగా ఉన్నప్పుడు నీ దగ్గరుండేవాళ్ళు నేను అంత పట్టించుకోకపోవచ్చు. సమూయేలు లాంటి వాళ్ళు, సమూయేలు పట్టించుకోడు కదా అని బాధపడాల్సిన పని లేదు, నాతానులు వస్తారు. నాతాను చాలా మంచి పేరు. నాతాను అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరం లేదా దేవుడు వరము అని అర్థం. ఎవరికన్నా కొడుకులు పుడితే పేర్లు పెట్టాడు నేతాన్. దావీదు లాంటి వాడినే నిలబెట్టినవాడు. దావీదు కొడుకు పుట్టిన తర్వాత పేరు పెట్టాను కూడా ఈయన వచ్చినాడు, ఎదిద్య అని పేరు పెట్టు అని చెప్పాడు. అంత మాత్రం కాదు, దావీదుకి నాతాన్ అంటే ఎంత అభిమానం అంటే, ఇన్ని జరిగినా కూడా ఆ మనుషుడు నువ్వే అని చెప్పిన తర్వాత అసలు నువ్వెంతటి వాడో, నీ సంగతి ఏంటో నా సంగతి ఏంటో చూస్తా బయటికి రా. దావీదుకి నాతాన్ అంటే అంత అభిమానం కనుక ఆయన పేరు పెట్టుకున్నట్లు వాక్యాన్ని మనం చూస్తాం. దాదాపు 4 సందర్భాల్లో నాతాన్ దావీదు దగ్గరికి వచ్చి మాట్లాడినాడు. ఇప్పుడు మనం అన్నీ చూడట్లేదు కానీ ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. దట్ నైట్ ఆఫ్ స్క్రిప్చర్స్, నాతాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చిన రాత్రి. ఆ రాత్రి నాతాను దగ్గరికి వాక్యం రాకుండా ఉంటే, దేవుని మందిరం యొక్క ప్రత్యక్ష దావీదు దగ్గరికి రాకుండా ఉంటే, దావీదు స్థలం సిద్ధపరచకుండా ఉంటే, బహుశా సొలొమోను ఎలాగ మందిరం కట్టేవాడో మనకు తెలియదు, చరిత్ర వేరుగుండేదేమో. దేవుడు ఒక ఘనమైన కార్యం, 1 దినవృత్తాంతాలు 29:1-2 ఉంది కదా, కట్టబో ఆలయం మనుషునికి ఆ దేవుడైన యెహోవాకు కనుక ఈ పని బాగా గొప్ప. నా కుమారుడైన సొలొమోను ఇంకా లేత వయస్సు గలవాడై ఉన్నాడు.
అలాంటి గొప్ప కార్యం పూనుకుంటు కొరకే దేవుడు సొలొమోను వాడుకున్న అద్వితీయమైన సంగతి అసాధారణం. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, నాతాను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. కనుక దేవుని వాక్యము నాతాను రూపంలో పాతకాలం వచ్చింది, ఇప్పుడు కొత్త కాలంలో ఎలాగొచ్చింది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించెను. బైబిల్లో రాయబడింది, యెహోవా వాక్యం అను నామము గలవాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువే దేవుని వాక్యము అని మనకు పరిచయం. అందుకే వాక్యమైన దేవుడు హెబ్రీ పత్రిక మొదటి వచ్చిన ప్రకారం పూర్వకాలం అంతా మన పితరులతో నానా రకములుగా మాట్లాడిన మన దేవుడు ఇప్పుడైతే తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కనుక యేసు ప్రభువే దేవుని వాక్యమై ఉన్నాడు. దేవుని వాక్యానికి ఈ సంవత్సరం మనం ఎంత విలువిచ్చినాము. వాక్యము రాసుకుని ఉండొచ్చు, వినిండొచ్చు, చదువుకుని ఉండొచ్చు, ఇవన్నీ మంచివే, తప్పేం కాదు, చాలా మంచివి, చేయాల్సినవి, ప్రాథమికమైన పునాదులు లాంటివి. అయితే వాక్య ప్రకారం అనుసరించడానికి ఏదైనా ఇది మిద్దంగా ఒక విషమంతైన ప్రయత్నం చేసినట్లు గుర్తుందా? ఇఫ్ వీఆర్ నో కీపర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ వెల్. దేవుని వాక్యాన్ని అనుసరించడానికి మనము ఇష్టపడకపోతే దేవుని వాక్యాన్ని వినట్లో బహుశా అర్థం లేదేమో. అందుకే యాకోబు దీన్ని ఇంకా చాలా కఠినంగా రాస్తూ వచ్చినాడు. దేవుని వాక్యం వినవారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనక, ఓన్లీ హియరర్స్ ఆర్ ద డిసీవర్స్ బట్ డూయర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ బ్లెస్సెడ్ పీపుల్. అయితే దేవుని వాక్యం విని ఆ ప్రకారం చేయటానికి ఇష్టపడేవారు ధన్యులైన వారు అని బైబిల్ మనకు సెలవిస్తుంది. దట్ నైట్ ఆఫ్ నాతానుకు కలిగిన ఆ రాత్రి దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత టాక్స్ అబౌట్ స్క్రిప్చర్స్, వాక్యాన్ని గురించి మాట్లాడుతుంది. 4వ చూస్తామా? 2 Chronicles chapter 1:7. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి చేయకూడదునో దాన్ని అడగమని సెలవేగా. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు దట్ నైట్ ఆఫ్ సాలమన్, సొలొమోను యొక్క ఆ రాత్రి దేవుడు ఆయనకు ప్రత్యక్షమైన సంగతి వాక్యం ద్వారా మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాం. సొలొమోనును దేవుడు సిద్ధపరిచింది తన ప్రజలను పరిపాలిస్తూ చారిత్రాత్మకమైన దేవునికి ఆలయముగా కట్టాలని దేవుని యొక్క సంకల్పం. దట్ నైట్ ఆఫ్ సాలమన్ టాక్స్ అబౌట్ ద శాంక్చురీ బిల్డింగ్, పరిశుద్ధ మందిరం, దేవుని ఆలయాన్ని కట్టే దాని గురించి మనకు జ్ఞాపం చేస్తుంది. దట్ నైట్, ఆ రాత్రి సొలొమోను ఏం చేశాడో ఆ తర్వాత సంగతులు ముందు వచనాల్లో గ్రంథస్థం చేయబడుతూ వచ్చినాయి. 1000 దహన బలులు తీసుకుని వచ్చి దేవునికి అర్పించినాడు. 1000 అర్పించాలని ఎవరు చెప్పారు? మామూలుగా 1-2 కదా, 1-2 మనలాంటి వారికి స్టేజ్కి తగినట్లు ఉంటుంది కదా. మీరు డ్రెస్ వేసుకుని ఉంటారు, 10,000 10 లక్షలు ఎంతైనా ఉంటుంది, స్టేజ్కి తగినట్టు ఉంటుంది. కనుక బలి అర్పించేది కూడా పక్షులు అర్పించవచ్చు, పావురాలు అర్పించవచ్చు, గొర్రెపిల్ల అర్పించవచ్చు, కోడదూడ అర్పించవచ్చు, 1 కాదు 1000 అర్పించవచ్చు. 1000 ఎందుకంటే సొలొమోనుకి చాలా తెలివి ఉంది కదా, దేవుడికి 1000 నంబర్ అంటే చాలా ఇష్టం. అందుకే బైబిల్లో రాయబడింది కదా, నీది మంది రావడంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, 1 దినం ఆయనకు 1000. ఇవన్నీ బాగా సొలొమోనుకు తెలుసు కనుక 1000 అంటే దేవుడికి ఇష్టమైన నంబరు. ఓకే, ఒక్కసారిగా స్టార్ట్ చేస్తామని 1000 దహనబలులు తెచ్చేటప్పటికే దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై ఆ రాత్రి. మనం దేవుడికి ఇష్టమైనది ఏమని చేసినట్లు గుర్తుందా ఎప్పుడైనా? అయిష్టమైనవి చేసింది లెక్కే లేదు, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. నేను దేవుని యొక్క సైకాలజీ, దేవుని యొక్క వర్చ్యూ, దేవుని యొక్క క్యారెక్టర్స్, దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. దాంట్లో సొలొమోను ఒకడు. అందుకే తెలుసుకున్నాడు, 1000 అర్పించినాడు. ఇప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు. ఈ ప్రశ్న అడిగినాడు, వాట్ విల్ దౌ హ్యావ్ మీ టు డూ? నేను నీ కొరకు ఏం చేయాలా, నేను నీకు ఏమి ఇవ్వాలని కోరుతావు? ఇలాగ నేను అడగొచ్చా ఈ ప్రశ్న? యేసుప్రభువు వారు లేదా దేవుడు బైబిల్ ఎంతమందికి వేసాడు? 2కే. బైబిల్లో ఆధ్యాత్మికమైన విశ్వాస వీరులు కోకొల్లలు, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా. కానీ 2కి దేవుడు ఈ ప్రశ్న వేసినాడు. పాత నిబంధన అంతా ఒక్కళ్ళకే, కొత్త నిబంధన అంతా ఒక్కళ్ళకే. పాత నిబంధన ఒకే ఒక వ్యక్తి సొలొమోనుకు మాత్రమే ప్రశ్న వేశాడు. ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా నీకేం కావాలంటే, ఏం లేదు ప్రభువా, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం తినేస్తా అని అంటాడేమో. అందుకే దేవుడు ఆదాము దగ్గరికి పోయి పొరపాటున కూడా ఈ ప్రశ్న వేయలే.
అలాగే అబ్రహం దగ్గరికి వచ్చి అడిగాడానికి, అబ్రహమా నీకేం చేయాలనుకున్నారు? అయ్యో ప్రభు మీకు తెలియదేంటి, నాకు కొడుకు కావాలని అంత కోడే కూస్తున్నారు, మీరు కూడా ఇస్తే ఎంత బాగుండు అని అంటాడని దేవుడు ఆదాం దగ్గరికి కూడా వీళ్ళు అలాగ అడగలే. ఇస్సాకు దగ్గరికి వెళ్తే, యాకోబు దగ్గరికి వెళ్తే, బహుశా వీళ్ళందరికీ మోషే దగ్గరికి వెళ్ళే, మోషే నీకేం కావాలి? అయ్యో ఏం కావాలని అడుగుతున్నావు ఏంటి ప్రభు, నన్ను వాగ్దానం చేయబడిన దేశంలోనికి ప్రవేశించొద్దని చెప్పావు కదా, అందరూ ఎదుట అవమానపడిపోతే అట్లా ప్రవేశిస్తే, అట్లా చూస్తే, అట్లా కాలు పెడితే వెంటనే చంపే, పర్వాలేదు కానీ వద్దొద్దులు అంతొద్దు. యెహోషువ దగ్గరికి వచ్చిన, అలాగే దావీదు దగ్గరికి వచ్చిన, దావీదు నీకేం కావాలా? దేవుడు యెషయాని కానీ తర్వాత దావీదుని కానీ ఇలాంటి వారిని అడగలేదు నీకేం కావాలని. పాత నిబంధన భక్తులందరిలో ఒక్కడిని అడిగినాడు సొలొమోని, సొలొమోను నీకేం కావాలా? మనలాంటి వాళ్ళని దేవుడు వచ్చి మాట అడుగుతాడా? నీకేం కావాలా? హెబ్రోన్ నీకేం కావాలా? బ్రదర్ నీకేం కావాలా? సిస్టర్ నీకేం కావాలా? మనం వాళ్ళు ఎందుకు అడగట్లేదు తెలుసా? మనకు 1-2 కాదు ఉండేది, పెన్ డ్రైవ్లో ఉన్నాయి ఫైల్స్ అన్నీ. గొంతెమ్మ కోరికలు అంటారే తెలుగులో ఒక సామెత. ఇన్ని కోరికలు తీసుకెళ్ళి నీకేం కావాలంటే ఇది ప్రభా, ఇది ప్రభా, ఇది ప్రభా, ఇది ప్రభా అంటే జీవితకాలం పుణ్యకాలం అయిపోద్ది. సొలొమోను ఒక్కటే అడిగినాడు, కుడి ఎడమలేరుగా నీ ప్రజలను, సామాన్యమైన ఈ ప్రజలను పరిపాలించడం జ్ఞాన వివేచనలు కలిగిన ఆత్మ నాకు అనుగ్రహిస్తే చాలు. దేవుడు ఎంత మంచివాడంటే, బై 1 గెట్ ఆల్ ఫ్రీ. ఒక్కటి పొందండి, ఒక్కటి కొనుక్కోండి, మిగతావన్నీ ఫ్రీ. కొత్త నిబంధనలు దాన్ని ఇలాగన్నారు. రోమాపత్రికలు అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెలిదీయలేదు కనుక ఆయనతో పాటు సమస్తమును, రిసీవ్ జీసస్, రిసీవ్ ఆల్ థింగ్స్ ఫర్ ఫ్రీ. మనమేమనుకుంటామంటే మిగతా సంగతులన్నిటి కొరకు ప్రాకలాడుతూ ఉంటాం. ఉన్న తర్వాత చూస్తే మిగతా డబ్బు మిగిలితే క్రెడిట్ కార్డులో డబ్బులు ఉంటే అప్పుడు యేసు ప్రభువుని గురించి ఆలోచిస్తామని మనం అనుకుంటాం. దట్స్ రీజన్ యాజ్ టు వై వీ బికమ్ బిగ్ ఫెయిల్యూర్. సొలొమోను దేవుడు ఇలాగ అడిగేటప్పటికే సొలొమోను జ్ఞానం కావాలని అడగనక, ఇప్పుడు దేవుడు జ్ఞానం ఒక్కటి ఇచ్చి వదిలేయలేదు. నువ్వు జ్ఞానం ఒక్కటే కావాలని అడిగావు కనుక దాంతోపాటు ధనము, ఐశ్వర్యము, నీకు కలిగినవన్నీ ఇస్తాను. దేర్ వుడ్ బి నో కింగ్ అట్ ఆల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వర్డ్స్ అదర్ దాన్ యూ. నీ లాంటి రాజు, జ్ఞానం కలిగిన వాడు నీ తర్వాత కానీ నీ ముందు కానీ ఉండబోడు. వాట్ ఎ మ్యాజెస్టిక్ సప్లై ఇస్ దిస్. దేవుని మందిరం విషయమే, దేవుని ప్రజల విషయమే అంత మమకారం ఉన్నప్పుడు దేవుడు మన విషయం ఎంత మమకారం ఉంటాడు. ఈ సంవత్సరం ఎప్పుడైనా మనకు అట్లా కనిపించిందా? కొత్త నిబంధనలో సందర్భం మాత్రం నేను చెప్తా, దాని విషయం మీరే ఆలోచించుకోండి. మత్తయి సువార్త 20:21లో యేసుప్రభు పిన్ని సొలొమి వచ్చింది కదా, జెబెదయి భార్య. ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చి బైబిల్లో రాయబడింది, నమస్కారం చేసి యేసును ఆమె రక్షకుడిగానే గుర్తించి. అప్పుడు ఆమె ఇలాగ అడిగింది, ఏమన్నా 2 కుమారులు, కుడివైపున ఒకళ్ళు ఎడం వైపున ఒకళ్ళు నీ రాజ్యంలో ఉండాలని తప్పేముంది దాంట్లో? ఆమె ఇల్లు అడగలేదు, ప్లాట్లు అడగలేదు, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఆస్తంతా మా కొడుకుల పేరు మీరు రాసేయని చెప్పలేదు. ఆమె కూడా దైవికంగా రాబో రాజ్యాన్ని గురించే ప్రస్తావించింది కదా. మరి మిగతా పేతురు సంగతి ఏం కావాలా? ఆమె ఉద్దేశ ప్రకారం ఏంటంటే పేతురు 16వ అధ్యాయం మత్తయి సువార్తలోనే అవుట్డేటెడ్. ఎందుకని? అప్పుడే పేతురుని యేసుప్రభువు వారు అన్నాడు కదా, సాతానా నా వెనుకకు పో అన్నాడు. కనుక అలాగే ఈయన సాతాన్ అయిపోయాడు, ఈయన సింహాసనం దగ్గరికి రాడు. ఇంక పేతురు తర్వాత ఇన్నర్ సర్కిల్లో ఉండేది నా 2 కుమారులే కదా, యాకోబు యోహాన్లే. కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎడం వైపున కుడి వైపున కూర్చుంటారని మంచిదాంతోనే మంచి ఉద్దేశంతోనే పోయింది ఆమె. వాళ్ళు యేసుప్రభు కూడా కజిన్సే. బంధుప్రీతి ఉందండి వాళ్ళకి అని అంటూ ఉంటారు. బంధుప్రీతి ఏం కాదండి, పరిచయంలో యోగ్యులైన వారు బంధువులైనా సరే వాళ్ళు మనం ప్రోత్సహించాలా. యేసుప్రభు బంధువులే కదా మరి వాళ్ళు 12 మంది శిష్యులు 2 ఉన్నారు కదా. బంధుప్రీతి ఉన్నారని తలాంత కలిగిన వాళ్ళని తొక్కేస్తావా? బంధుప్రీతి ఉందని ప్రోత్సాహం ఉన్న వాళ్ళని కాదంటావా? నో, దట్ ఈస్ నాట్ బిబ్లికల్. బర్నబాకు కూడా బంధుప్రీతి ఉందంటారా? మార్కు ఉన్నాడు కదా, అపోస్తలుడైన పౌలుకు కూడా బంధువులు ఉన్నారు కదా. వారు ఆత్మీయులైన తర్వాత వాళ్ళ స్థానం వాళ్ళదే. అలాగని వారిని ముందుకు తెచ్చి పెడతారని బైబిల్ మనం అనుకోము. అలాగే దేవుడు తీసుకుని వచ్చినట్లు కూడా వాక్యంలో గుర్తులేదు. పక్షపాతం కాదు. అదే సందర్భంలోన బంధువు అని ఏమనుకుంటారో బ్రదర్, 12 మంది శిష్యుల్లో 2 మా బంధువులనే తీసుకున్నాడు ఆయన, మిగతా వాళ్ళని తీసుకోవచ్చు కదా అని దారిముడి పోయి వాళ్ళందరిని తీసుకుంటాడా? ప్రార్థన చేసి రాత్రి అంతా వారి కొరకు తీసుకున్నా. సరే, ఇప్పుడు మన భాగంలోనికి వస్తే పాత నిబంధనలో ఒక్కళ్ళే, కొత్త నిబంధనలో ఒక్కళ్ళే, 2 మాత్రం ఈ ప్రశ్న అడిగినారు. ప్రభువు ఇద్దరికీ అవసరమైన క్షేమము జవాబు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. మనకి ఎప్పుడైనా ఇలాంటి దైవికమైన ప్రశ్నలు వచ్చినాయా?
దేవుడు మనల్ని ఎప్పుడైనా ఇలాగ అడిగాడా? వాట్ విల్ దౌ వాంట్ మీ టు డూ? నేను నీ కొరకు ఏం చేయాలా? ఏం అడుగుతావో అడుగో. ఈ ప్రశ్న అడగాలంటే అంత తేలిక కాదండి. చాలా ధైర్యం ఉండాలి, బలం ఉండాలి. ఇప్పుడు భార్య భర్త పెళ్ళి ఉన్నారనుకోండి, ఒకవేళ భార్య అడిగింది అనుకోండి, మీ బర్త్డే కదండి, ఏం అడుగుతావు అడుగు, నేను గిఫ్ట్ ఇస్తానని. ఆ పవర్ ఉండాలి కదా దానికి తగినట్లు. ఆయన ఏదో అడిగాడు, విల్లు అడిగాడు, BMW కార్ అడిగాడానికి ఎక్కడి నుంచి తెచ్చిస్తాము? అలాగే భార్యని కూడా భర్త అడిగాడు అనుకో, అమ్మాయి నీ బర్త్డే కదా రేపు, నీకు ఏం గిఫ్ట్ కావాలో అడుగు బర్త్డేకి అని. ఆమె కూడా ఇలాంటిది అడిగిందా, ఎక్కడి నుంచి తెచ్చిస్తాము? అందుకనే మనం మొదటే చెప్తాం పిల్లలకి, కొడుకులకి, కూతురికి, భార్యకి, భర్తకి, రేపు నీ బర్త్డే కదా నీకు ఒక కేక్ తెచ్చిస్తా. దట్ ఈస్ అవర్ పొజిషన్. వాళ్ళ ముందే అడుగుతారేమో అని మనకు భయం. పిల్లలకైతే నీకు చాక్లెట్ తీసిస్తాం, దేర్ ఎండ్స్ ద మ్యాటర్, దట్స్ ఆల్ డన్. మనం వీఆర్ ఓన్లీ చాక్లెట్ పీపుల్, వీఆర్ ఓన్లీ కేక్ పీపుల్, వీఆర్ ఓన్లీ క్లాత్ పీపుల్, వీఆర్ ఓన్లీ చెప్పుల్ పీపుల్, వీఆర్ ఓన్లీ సెల్ ఫోన్ పీపుల్. అయితే దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత కేకు, చాక్లెట్, సెల్ ఫోన్, క్లాత్స్, చెప్పులు కాదు. ఐ వాంట్ ద విజ్డమ్. సొలొమోను జ్ఞానం కావాలని అడిగినాడంటే అర్థం ఏంటి? జ్ఞానం వాళ్ళతో మాట్లాడటానికి, వీళ్ళతో మాట్లాడటానికి తెలివని కాదు అర్థం. 1 కొరింథీ 1:8 పౌలు అంటాడు, క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్, క్రైస్ట్ ఈజ్ ద రైచియస్నెస్, క్రైస్ట్ ఈజ్ ద సాంక్టిఫికేషన్, క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తే దేవుని జ్ఞానం అయ్యున్నాడు. కనుక నేను జ్ఞానం కావాలని అడుగుతున్నాడు సొలొమోను అంటే అర్థం ఏంటంటే, ఐ వాంట్ క్రైస్ట్, నా క్రీస్తు కావాలా. దేవుడు ఫ్లాట్ గాడండి, అవుతాడా లేదా? ప్రభువా నీవు నాకు, పాటలు మాత్రం బలి పాడుతుంటాం, ప్రభువా నీవే నాకు ముద్దు లోకంలోది. బయటికి పోయిన తర్వాత లోకమంతా నాకు కావాలా, నువ్వు మాత్రం వద్దు. జీవితానికి పాటలకి ఎంత 180 degrees ఆపోజిట్ ఉంది కదా. ఇప్పటిదాకా 4 రాత్రులు చూసిన. మొదటిది దట్ నైట్ ఆఫ్ సాల్వేషన్, దట్ నైట్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయేలీల యొక్క ఆ రాత్రి, రక్షణ రాత్రి. రెండవది దట్ నైట్ ఆఫ్ జాకోబ్, యాకోబు యొక్క ఆ రాత్రి, సప్లికేషన్, ప్రార్థన. మూడవది దట్ నైట్ ఆఫ్ నాతాన్, నాతాను యొక్క ఆ రాత్రి, స్క్రిప్చర్స్, వాక్యం. నాలుగవది దట్ నైట్ ఆఫ్ సొలొమోన్ యొక్క ఆ రాత్రి, శాంక్చురీ, పరిశుద్ధ స్థలం. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన పరలోకపు సొలొమోను అని యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని జ్ఞానము ఆయనే జ్ఞానమై ఉన్నాడు. ఆయన అనంత జ్ఞానం చెప్పబడుతూ వచ్చింది. ఐదవది ఆఖరిది మనం చూసుకునే దాంట్లో ఇప్పుడు వాక్య భాగం దగ్గరికి వస్తాం. యోహాను 21, John chapter 21, దట్ నైట్ ఆఫ్ డిసైపుల్స్. 21:3 వారు వెళ్ళి ధ్వని ఎక్కిరిగా నా రాత్రి ఏమీయో పట్టలేదు. దట్ నైట్ ఆఫ్ డిసైపుల్స్, దట్ నైట్ ఆఫ్ సర్వీస్, పరిచర్య కొరకై వచ్చిన రాత్రి. ప్రభుని సేవించాలని ఏదో కొద్దిగా అట్లా స్లైడ్ అయ్యారు, స్లిప్ అయ్యారు, లూప్లోకి వెళ్ళిపోయారు. కానీ లూప్లో ట్రైన్ మళ్ళీ మెయిన్లోకి వస్తుంది, స్కిప్ అయిన వాళ్ళు మళ్ళీ మెయిన్లోకి వస్తారు. బైబిల్లో రాయబడింది, పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు ఆయనే. ప్రభు అలాగ ఉద్ధరించకపోతే ఇది నేను ఇక్కడ ఉండను, మీరు ఇక్కడ ఉండరు, బైబిల్ చరిత్రే ఉండదని అనుకుంటే తప్పు కాదేమో. పడిపోయిన వారందరినీ ఆయన లేవనెత్తడానికి వచ్చినాడు. పేతురు నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు, ప్రభువా లార్డ్ సేవ్ మీ, సింపుల్ ప్రార్థన. అక్కడ దెబ్బకి సెట్ అయిపోతాడులే, సావని ఇంకోళ్ళు వస్తారని ప్రభు అనుకునంటే, ఇది నన్ను క్రైస్తవ లోకం యొక్క చరిత్ర భిన్నంగా ఉండేది కాదు. లార్డ్ వాంట్స్ పీటర్, లార్డ్ వాంట్స్ జాన్, లార్డ్ వాంట్స్ జేమ్స్, లార్డ్ వాంట్స్ ఆల్ ద బ్యాండ్ ఆఫ్ డిసైపుల్స్. ప్రభు వారికి పేతురు, యాకోబు, యోహాన్లు, ఆయన శిష్యులు 7 మంది చేపలు పట్టేకి పోతారని యేసు ప్రభు వారు ఎన్నుకున్నప్పుడే తెలుసు. ఆయన ప్రభు వారి విషయమై ప్రేమ చూపించినాడు. దట్ నైట్ ఆఫ్ సర్వీస్, ఆ రాత్రి వాళ్ళు ఎంతో ఏదైనా సంపాదించుకోవాలని వెళ్ళారేమో కానీ బైబిల్లో రాయబడింది, దే లేబర్డ్, దే టాయిల్డ్ ఆల్ ద నైట్ అండ్ కాట్ నథింగ్, ఏమీయో పట్టలేదు. ఎప్పుడు అదే రాత్రి ఉంటే మన జీవితాల్లో బహుశా మనం ఇలాగుండమేమో. 3వ వచనమే మన జీవితాల్లో యోహాను సువార్త 21 ఉంటే ఇలాగుండమేమో. యోహాను సువార్త 21లో 4వ వచనము కూడా ఉంది. 4వ వచనం లేకపోతే మనకు నిరీక్షణ లేదు. వాట్ ఈస్ దట్ వర్స్ 4? John chapter 21 verse 4. యోహాను సువార్త 21:4.
సూర్యోదయం అగుచుండగా. వాట్ ఏ కూల్ వర్డ్ ఇట్ ఈస్. ఎంత చల్లటి మాట ఇది. సూర్యోదయం అగుచుండగా యేసు దరిన నిలిచాను. ఈ 7 మంది దరిని నిలిచిన, 7 మంది వలల దరిని నిలిచిన, 7 మంది దోణెల దరిని నిలిచిన, ఊరంతా దరిని నిలిచినా సరే ఆ ఒక్కడు రాత్రి మాత్రమే కాదు, సూర్యోదయం కూడా మన దగ్గర నిలుస్తున్నాడు. ప్రభు మన దగ్గర నిలిచినాడు. ఈ సంవత్సరం అంతా 365 రోజులు మనం దోణి తీసుకొని, పడవ తీసుకొని, వల తీసుకొని, మనకు తెలుసని వెళ్ళాము. నాకు చదువుకోవడం తెలుసులేని వెళ్ళాము, ఓడిపోయాము. ఉద్యోగం సంపాదించగలం, కొట్టగలమని వెళ్ళాము, ఓడిపోయాము. సేవ చేయగలమని వెళ్ళాము, ఓడిపోయాము. సాధించగలమని వెళ్ళాము, ఓడిపోయాము. కుటుంబము ఈదుకొని రాగలమని అనుకున్నాము, ఓడిపోయాము. అనారోగ్యంలో నుండి బయటపడతానని అనుకున్నాము, ఓడిపోయాము. రాత్రంతా శ్రమపడినా విజయం రాకుండా అపజయాన్ని మూట కట్టుకొని వచ్చినాము. అయితే మన జీవితం అక్కడితో అయిపోలేదు. యేసు ధర నిలిచినాడు కనుక శిష్యులు సజీవులైనారు. సాధారణంగా పని చేయని వానికి భోజనం ఉండదు కదా. మన ఇంట్లో మామూలుగా చూడండి, సిస్టర్స్ ఉంటారు, మన అమ్మాయి వాళ్ళు ఒకళ్ళు మధ్యాహ్నం సమయంలోన మనమే అన్నాం, మమ్మీ నువ్వు ఉదయం భోంచేయలేదు, ఇప్పుడు కూడా భోంచేయకపోయావే అని. ఒకళ్ళు వాళ్ళ నాన్న భర్త అన్నాడు అనుకో, ఏమై రాత్రి కూడా సరిగ్గా తినలేదు, ఉదయం అసలు తినలేదు, ఇప్పుడన్నా తిన్నాను అని. పిల్లలు కూడా అన్నారు, అందరూ అన్నారు అనుకో ఆమె తినట్లేదు. ఏంటి మా అన్నం తినట్లేదు అంటే, నేనేం పని చేయలేదు, ఆకలి కావట్లేదు, తినబుద్ధి కాదు. తన ఇల్లే, తను ఏం తిన్నా చెల్లిపోతుంది, తింటే అడిగేవాళ్ళు కూడా తను ఏమి లేరు, కానీ పని చేయకపోతే తినకూడదని ఒక సిద్ధాంతము తనకు అలాగే జీర్ణించుకొని పోయింది. శిష్యులు రాత్రి ఏమీ పట్టలేదు, పని చేశారు కానీ విఫలమయ్యారు. కానీ ప్రభు వారిని పిలుస్తున్నారు, కమ్ అండ్ డైన్, వచ్చి భోజనం చేయండి. ఎవరు పెడతారు ప్రభు ఇలాగా? బాబుకి ఎవరు పెడతారు? ఆ భోజనం సిద్ధం చేసింది మంది కాదు, నిప్పులు మనవు కాదు, సముద్ర తీరం మంది కాదు, రొట్టెలు మనవు కాదు. ఆయనే అన్నీ ఫర్నిష్డ్ ఎవ్రీథింగ్. మన పని ఏంటంటే అక్కడి నుండి అక్కడికి వెళ్ళడం. ఇప్పుడు ఇంతకాలంగా ప్రభుని ప్రేమించే విషయంలో మన సంగతి ఏంటి? ఎంత ఓడిపోయాము, ఎంత పడిపోయాము. చాలా విషయాలు చెప్పవచ్చు. అయితే ఒక్క విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళటానికి అనుమతిస్తారా? మనల్ని మనం పరీక్షించుకోవాలంటే ఎలాగ పరీక్షించుకుంటామంటే, ఏదో ఫీలింగ్ పెట్టేస్తాం, ఆలోచన చేస్తాం, పునరావలోకం చేసుకున్నట్టు రిట్రోస్కోపిక్ లుక్ అని వెనక్కిపోతాం. ఈ వారం ఏమన్నా అబద్ధం చెప్పానా, తప్పు చేసినా, దొంగతనం చేసినా, పొరపాటు చేసినా, ఏం చేయలేదు కనుక చేయెత్తున్నాను. దట్ ఈస్ నాట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అది స్వపరీక్ష కాదు. స్వపరీక్ష ఏంటంటే, డిడ్ ఐ లివ్ లైక్ ఎ క్రైస్ట్ దిస్ హోల్ వీక్? ఈ వారమంతా నేను క్రీస్తు వలె జీవించినానా? నా మాటలు క్రీస్తు వలె ఉన్నాయా? నా ప్రవర్తన క్రీస్తు వలె ఉందా? నా ప్రేమ, నా ఫర్గివ్నెస్, నా జాలి, నా దయ, నా కనికరము క్రీస్తు వలె ఉందా? దానికి జవాబు మీరు చెప్తారు, నేను చెప్పాలా? Not even a tiny part of Christ likeness has reflected, showcased in our life all these 365 days. This is damn sure and doubly sure. Can anybody say no for this? This is our colossal failure, massive failure. ప్రభు వల్లే మాట్లాడామా? లేదు. ప్రభు వల్లే ప్రేమ చూపించినామా? లేదు. ప్రభు వల్లే జాలి పడ్డామా? లేదు. ప్రభు వల్లే ఓర్చుకున్నామా? లేదు. ప్రభు వల్లే ఇతరుల బలహీనతలు కప్పుకోవటానికి ప్రయత్నం చేసినామా? లేదు. ప్రభు వల్లే సహించినామా? లేదు. నాట్ ఈవెన్ ఎ స్పెక్ ఆఫ్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ షోకేస్డ్ ఇన్ అవర్ లైఫ్ త్రూ అవుట్ ద ఇయర్. బట్ స్టిల్ క్రైస్ట్ హస్ కమ్ అండ్ డైడ్. అర్థమైంది అనుకోండి నేను చెప్పే మాటలు. ప్రభు అంటున్నాడు, వచ్చి భోజనం చేయడి. ఒక్కటి చెప్పి నేను ముందుకు వెళ్ళొచ్చా? చూడండి, మనం ప్రభువుకు దశమ భాగం అంటాం కదా, డబ్బుల గురించే మాట్లాడు, మీరేం భయపడొద్దండి, ఫీల్ కావద్దు కూడా. సమయం ఉందనుకోండి, 365 రోజులు సంవత్సరానికి, దశమ భాగం ఎంత? 36.5 రోజులు. అంటే టైం గంటల ప్రకారం లెక్కిస్తే 8760 గంటలు ఒక సంవత్సరానికి. ఈ గంటల్లో దశమ భాగం గంటలు ఎంత? 876 గంటలు. అంటే దాదాపు 800 గంటలు అనుకోండి సంవత్సరంలో దశమ భాగం. ఇప్పుడు మనం ఇచ్చినామా లేదా దశమ భాగం అంటే ఇప్పుడు నేను చెప్తా, మీరు ఆలకించండి.
ఇలాగ ఆదివారం వచ్చినప్పుడు 6 గంటలు ఇచ్చినాం అనుకోండి, 9:30 నుండి 2:30 దాకా రావటానికి ఒక అర్ధగంట, పోవటానికి ఒక అర్ధగంట, 6 గంటలు వేసుకోండి. 5 ఆదివారాలు వచ్చినాయి నెలకు అనుకోండి, ప్రతిసారి రావు, 4 వస్తాయి, కొన్నిసార్లు 5 వస్తాయి. 5 వచ్చినా యావరేజ్గా వేసుకోండి, 6×5 30. ఎన్ని గంటలు అయినాయి? 30 గంటలు అయినాయి. అంతేనా? నెలకి 30 గంటలు అయితే 12 నెలలకి ఎంత? 360. మిగతా ఇంకా అవి ఇవి ప్రార్థన అది ఇదన్నీ వేసుకోండి, ఒక 40 వేసుకోండి, మొత్తానికి 400 అయినాయి. రావాల్సింది 876 రావాలా, 800 అండ్ అబౌవ్. మనం మ్యాథ్స్ లాక్కొని వచ్చి ఫెయిల్ అయ్యవని లాక్కొని వస్తారే టీచర్లు ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు. అక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్, అక్కడ అర్ధ మార్క్, ఇక్కడ అర్ధ మార్క్, ఎన్ని వేసినా ఆటకే 34 వస్తాయి. అలా ప్రభు కూడా మనకి వేసి లాక్కొని వచ్చి 400 దాకే వస్తున్నాయి. ఇంకా మిగతా 400 సంగతి ఏంటి? 800 solid hours per year is allocated for Christ by a Christian. ఇదే వాస్తవం కాకపోతే ఇలాంటి ఇష్యూస్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. మొదటిది ఏం చెప్పినాం? టైం చెప్పినాం. రెండోది ఇప్పుడు టీయర్స్ చెప్పండి, ఏడ్చేది. సంవత్సరంలో చాలాసార్లు మీరు ఏడ్చినారు, మీ కొరకు, మీ ఆయన కొరకు, మీ పిల్లల కొరకు, మీ బంధువుల కొరకు, రోగం కొరకు, బాధ కొరకు, వ్యాధి కొరకు. ఏ రోజైనా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గుర్తు చేసుకొని నీ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినట్లు నీకు గుర్తుందా? ఒట్టు అలాగుంటే లేదనుకుంటా. మరి కార్చిన కన్నీళ్ళలో 10% ప్రభు కొరకు ఉండాలిగా, ఉందా? లేదు. టైం చూసినాం, టీయర్స్ చూసినాం, టాలెంట్స్, ట్రెషర్. ఇంక ఇలాగ చూస్తూ పోతే దేహాన్ని ఎదురు నెనుక్కినాడను, సిగ్గు అవమానమే తగింది. ఆయన 360 రోజులు విడిచిపెట్టలేదు, దాటిపోలేదు, త్రోసివేయలేదు. పర్వాలేదులే అనుకొని తల్లి కుమారుని చూసినట్లు, తండ్రి కూతురు చూసినట్లు మనమే జాలపడి ఇప్పటిదాకా నడిపించినాడు. అరికాలం మొదలుకొని నన్నెత్తు దాకా కొంచెమైన స్వస్థత లేదు. నేను చెప్పే మాటలు కాదు ఇది. 66 అధ్యాయాలు రాసిన యెషయా భక్తుడు, దేవుని మాట స్వయంగా విన్నవాడు, దేవుని యొక్క దూతలను స్వయంగా చూసినవాడు, దేవుని యొక్క స్వరాన్ని స్వయంగా విన్నవాడు. యెషయా చెప్పిన మాట ఇది. యెషయా 1వ అధ్యాయంలో ఎద్దులకైనా గుర్తింపు ఉంది, గాడిదలకైనా గ్రహింపు ఉంది, జంతువులకు గ్రహింపు ఉంది, కానీ నీ ప్రజలైన ఇశ్రాయేలీలు గ్రహింపలేకపోయేరి. ఎవరా ఇశ్రాయేలీలు? మనమే కదా. మనల్ని ఆహ్వానిస్తున్నా. ఈ 7 మంది శిష్యులను ఆహ్వానించేటప్పుడు ఆయన యొక్క శిలువ దృశ్యం బహుశా వారికి ఇంకా అంత అవగతం కాలేదేమో. మన దగ్గరికి వచ్చినప్పుడు, మనల్ని ఆయన ఆహ్వానిస్తున్నప్పుడు ఆ శిలువ వైపు చూడగానే ఆయన మన కొరకై చిందించిన రక్త ప్రవాహం, గాయపరచబడిన దేహం, పైనుండి కింద దాకా మన కొరకే దున్నబడిన శరీరం ఏమి మరి ఆయన కొరకు ప్రతిగా దట్ నైట్, ఆ రాత్రి లేకపోతే రక్షణ ఉండేది కాదేమో, ఆ రాత్రి లేకపోతే ప్రార్థన ఉండేది కాదేమో, ఆ రాత్రి లేకపోతే వాక్యం ఉండేది కాదేమో, ఆ రాత్రి లేకపోతే మందిరం ఉండేది కాదేమో, ఆ రాత్రి లేకపోతే ఆయన పరిచయ ధర్మంలో పాలు పొందేది కాదేమో. ఆ రాత్రులతోనే గడిచిపోలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిన నిలిచాను. రేపు సూర్యోదయం కాబోతుంది క్యాలెండర్ ప్రకారం. ధరిన యేసు ప్రభు నిల్చున్నాడు. రాత్రంతా ఎవరి దగ్గర నిల్చున్నావు ప్రభు? దేవదూతలా, గొప్పోళ్ళా? కాదు. 7 failed band of the people. ఓడిపోయిన 7 మంది శిష్యుల సమూహాన్ని ఆయన చూస్తూ వచ్చినాడు. మనల్ని ప్రేమించి మన కొరకై దేవుడు తన కుమారుడిని యేసుని భూమి మీదకి పంపించినాడు. ఆయన అకస్మాత్తుగా చనిపోలేదు. హిస్ డెత్ వాజ్ నాట్ యాక్సిడెంటల్, బట్ హిస్ డెత్ వాజ్ అపాయింట్మెంట్. బై అపాయింట్మెంట్ ఆయన మరణము మన కొరకై నిర్మించబడింది. అందుకొరకే ఆయన శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు మన కొరకై శిలువ మీద వేలాడదేయబడిన యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చి ఏమిస్తామా? వెండి బంగారాలా? వజ్ర వైఢూర్య మరకత మాణిక నీళ్ళల కెంపులు పచ్చలా? 1000 నదులంత విస్తారమైన తైలమా? లెక్కలేనన్ని కోడెదూడలో బలర్పిస్తామా? ఏమిచ్చి మన కొరకే శిలువలో ప్రాణం పెట్టి నా ప్రియ ప్రభును సంతోషపెట్టగలమా? రోమా 12:1-2 ప్రకారము మనలను మనమే ఆయనకు సజీవంగా అర్పించుకోవడం తప్ప మనమేమి ఇవ్వలేమో.
ప్రభా, సంవత్సరం అంతా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రాత్రి ఏమీ పట్టలేదు, ఈ సంవత్సరం ఏమీ పట్టలేదు, ఈ సంవత్సరం ఏమి సాధించలేదు, ఈ సంవత్సరం ఏమి ఆత్మీయంగా లేను, ఈ సంవత్సరం ఏమి విషయం లేదు, ఈ సంవత్సరం ఏమి క్షేమం లేదు, ఈ సంవత్సరం ఏమి సమాధానం లేదు, ఈ సంవత్సరం ఏమి మేలు లేదు. అయినా నన్ను పిలుస్తున్నావు, కమన్ డైన్, వచ్చి భోజనం చేయడని. కడుపు నిండిపోయినట్లయిపోయింది. నీ ప్రాణం నా కొరకై ఉచితంగా సెలవులు అర్పించినావు. నీవే సమాధిలో ఉంచబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామోహని కొడిపార్చమని ఆశీనుడై ఉన్నావు. తల వంచి నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను. నీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు. వచ్చే సంవత్సరం కొరకు నన్ను వాడుకోవా, వచ్చే సంవత్సరం కొరకు నన్ను వాడుకోవా, వచ్చే సంవత్సరం కొరకు నన్ను వాడుకోవా. వారు ఆ రాత్రి ఏమీ పట్టలేదు, వచ్చి భోజనం చేయడి.